పావురం అట ఒకవేళ ఆడపావురం మగ పావురంతో జత కట్టిన, మగ పావురం ఆడపావురంతో జత కట్టిన ఇక జీవితాంతం కలిసి అరణ్య జీవిస్తాయి. పోయిన మధ్యలో ఒకవేళ ఆ మగ పావురం చనిపోయింది అనుకోండి, ఈ ఆడపావురం వెళ్ళిపోయి వేరే మగ పావురంతో కలవదు ఇక జీవితాంతం. అది ప్రాణం పోయేంత వరకు మరొక పావురంతో కలిసి ఉండదు, ఇక ఒంటరిగా ఉండిపోద్ది. ఇక ఏ పావురంతో కలవాలనుకోదు అది. అలానే మగ పావురం కూడా అంతే. ఆడపావురం చనిపోయింది అనుకోండి, మళ్ళీ ఆ పావురం మగ పావురం వెళ్ళిపోయి మరొక ఆడపావురంతో కలిసి ఉండాలని అనుకోదట. అంటే పక్షులలో ఉన్నటువంటి ఆ పవిత్రత మనుషులలో లేకుండా పోయింది. చూడండి, ఉందా? మనలో ఉందా? ఈరోజు మనుషులలో ఉందా ఆ పవిత్రత? భర్త బ్రతుకుండగానే మరొక పురుషుని కోరుకుంటున్నటువంటి వ్యవస్థ పవిత్రంగా ఉంటుందా? ఆలోచించండి. కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది. కుటుంబ వ్యవస్థ బాగుండాలి, చక్కగా నిలబడాలి. దానికి కావలసిన మాటలు బైబిల్లో ఉన్నాయి. కనుక కుటుంబాలు సరిచేసుకుందాం. కుటుంబాలు బాగుండాలి. దేవుని కుటుంబాలుగా అన్ని కుటుంబాలు ఉండాలి. పవిత్రమైన కుటుంబాలుగా ఉండాలి.